ఇట్స్ ఓకే. ఇన్సర్ట్ చెప్పేసుకున్నాం కదా. ఇన్సర్ట్లో లాస్ట్లో కొద్దిగా ఉన్నాయి మనకి. సో ఇన్సర్ట్లో లాస్ట్ టాపిక్స్ కూడా చూసిన తర్వాత మనం నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఈ ఇన్సర్ట్లో ఇవి చూడాలి మనం కదా. సో ఆల్రెడీ నేను టెక్స్ట్ బాక్స్ గురించి చెప్పాను కదా. ఒక టెక్స్ట్ బాక్స్ని రైట్ సైడ్ పెట్టుకోవచ్చు, లేకపోతే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. వాడు ఇచ్చే మోడల్స్లో ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో వాళ్ళు ఇచ్చే మోడల్స్ ఏవైనా వాడుకోవచ్చు అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది తర్వాత ఇంకోటి కూడా చెప్పా, ఇక్కడ డ్రా టెక్స్ట్ బాక్స్ అని చెప్పని ఉంటుంది. ఇది ఏదన్నా మనం లెటర్స్ టైప్ చేసేటప్పుడు రెండు పక్క పక్కనే రావాలంటే, డిస్టర్బెన్స్ కాకుండా ఉండి వర్క్ చేయాలంటే బెటర్ టు గో ద డ్రా టెక్స్ట్ బాక్స్ అని చెప్పాను. ఓకే, ఇవి చేసాం మనం. ఇక్కడ ఆటో టెక్స్ట్ అని చెప్పని ఉంది. ఆటో టెక్స్ట్ అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఎస్కే టైప్ చేస్తామో అక్కడ మనకి ఈ పేరు రావాలి అని చెప్పని ఉందనుకోండి, అటువంటి వాటిని ఆటో టెక్స్ట్ అంట. అక్కడ క్లిక్ చేయగల ఏమొచ్చింది, అక్కడ ఎస్కే అని క్లిక్ చేయగలే ఆటోమేటిక్గా ఏమొచ్చింది, మనకి ఆటో టెక్స్ట్ వచ్చేసింది. అయితే ఇది ఒక్కటే ఉంది అక్కడ. ఇవి యాడ్ చేసుకోవాలంటే ఎలా ఏందనేది మనం ఆప్షన్స్లోకి వెళ్ళి నేర్చుకుందాం. వీటి వరకు నేను వదిలేస్తాను ఇక్కడ. ఎందుకని వదిలేస్తానంటే, మన డాక్యుమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ చేయాలంటే మనకి నెక్స్ట్ టాపిక్స్లో మనకి. సో ఓకే, ఇక్కడ ఏంటంటే వీటి గురించి నేను మీకు ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ అని చెప్పిన ఒకటి వస్తుందా. ఈ ఆప్షన్స్లోకి వెళ్ళినప్పుడు మీకు ఆటో కరెక్టింగ్ కానీ వీటన్నిటి గురించి నేను అప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇవి కొద్దిగా మనం ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ ఎస్కే కొడితే శ్రీనివాసరావు ఎందుకు రావాలంటే, ఇక్కడ ఇనిషియల్స్లో ఎస్కే పెట్టాను, నా పేరు ఇక్కడ శ్రీనివాసరావు కొంచాలని పెట్టా. సో కాబట్టి ఎస్కే కొట్టంగానే అది వస్తుంది. ఇటువంటివి మనం చాలా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. వీటన్నిటి గురించి మీకు చెప్తాను. ఏ పదం కొట్టి స్పేస్ కొడితే ఏ పదం రావాలి, ఇట్లాంటి డబుల్ కొటర్స్, స్మాల్ కొటర్స్ రావటము, అంటే రౌండ్ కొటెడ్గా రావటము, ఇట్లాంటివన్నీ అనమాట. సో వాటిని లాస్ట్లో చూద్దాం మనము. సో పోతే మెయిన్ మనం చూసుకుంటే తర్వాత వాటిని అన్నిటి ఒకసారి చెక్ చేద్దాం. అందుకని వీటిని టచ్ చేయను. సో ఇది వర్డ్ ఆర్ట్ గ్యాలరీ. ఇది జనరల్గా మనకు 10 దాంట్లో ఉంటుంది. మీరు ఏదో ఒక స్టైల్ తీసుకోండి, అక్కడ మీకు కావాల్సిన నేమ్ని టైప్ చేసుకోండి. ఓకే, మీకు కావాల్సిన నేమ్ని టైప్ చేసి ఓకే ఇచ్చేస్తే ఆ వర్డ్ ఆర్ట్ గ్యాలరీ వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇక మీ టాలెంట్, మీరు ఎన్ని రకాలుగా ఇక్కడ దాన్ని మార్చాలనుకుంటే అన్ని రకాలు ఇక్కడే కనపడుతుంటాయి మీకు. ఆ స్టైల్స్ తీసుకోండి. వీటి మధ్యలో స్పేసింగ్ ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే నార్మల్ అంటే నార్మల్గా పెట్టుకోవచ్చు, వెరీ టైట్ అంటే క్లోజ్గా వస్తాయి, వెరీ లూజ్ అంటే మధ్యలో గ్యాప్ ఎక్కువగా వస్తుంది. ఎడిట్ టెక్స్ట్ అంటే మళ్ళీ డైలాగ్ బాక్స్ వచ్చింది, మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఏదన్నా ఫాంట్ మార్చుకోవాలంటే ఫాంట్ మార్చుకోవచ్చు, ఆ స్టైల్ ఆఫ్ ఫాంట్లోకి చేంజ్ అయిపోయింది. అర్థమవుతుందా. సో ఎడిట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫాంట్ మార్చుకోవచ్చు. సో మనకి ఏ స్టైల్ అయితే ఫాంట్ కావాలో ఆ స్టైల్లో తీసుకొచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అలైన్మెంట్, సెంటర్, లెఫ్ట్, రైట్ అనేది అలైన్మెంట్ కోసం. అది ఏదైనా బాక్స్లో ఉన్నప్పుడే పనిచేస్తే కానీ మనకి విడిగా పనిచేయదు. లెటర్ బెస్ట్ జస్టిఫై అంటే ఈక్వల్ హైట్గా సెట్ చేయడం కోసం వాడతాం. స్ట్రెచ్ జస్టిఫై అంటే దాన్ని లాగడం కోసం. ఇది ఏదైనా మనం ఇంకో కంటైనర్లో లేదు కాబట్టి ఇప్పుడు అవేం వర్క్ చేయ మనకి. పోతే ఇదేంటంటే కేసుని హైటు చూడండి కొద్దిగా ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి, అంటే స్మాల్ క్యాప్స్ టు క్యాప్స్ కోసం. ఇదేంటంటే వర్టికల్ టు హారిజాంటల్కి షిఫ్ట్ చేయడం కోసం, హారిజాంటల్ టు వర్టికల్కి షిఫ్ట్ చేయడం కోసం. ఓకే, ఇంకా దీనికి రకరకాలు చేయొచ్చు. మీరు చూడండి, ఇవన్నీ చిన్న ఆప్షన్సే. లైక్ ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సెలెక్ట్ చేస్తే రెడ్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో వచ్చే కలర్ కూడా నాకు గోల్డ్ కావాలి, గోల్డ్ వచ్చింది. చేంజ్ యొక్క షేప్ని మన ఇష్టం వచ్చిన ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు. ఓకే, అలానే దానికి ఏదైనా షాడోస్ కావాలంటే లైట్ షాడోస్ అప్లై చేసుకోవచ్చు. ఆ షాడో కొద్దిగా మనం పైకి కిందకి జరుపుకోవాలన్నా కానీ వీ కెన్ మూవ్ ఇట్. దాన్నే మనం 3Dలోకి మార్చాలన్నా కానీ మనం 3D ఎఫెక్ట్ కింద మార్చుకోవచ్చు. 3Dలోకి మార్చాక కూడా మనం 3Dగా దాన్ని రొటేట్ చేయాలంటే ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు ఈ సింబల్స్ తోటి. ఓకే, అలానే స్క్రీన్లో అది ఏ పొజిషన్లో ఉండాలి, టాప్ సెంటర్లో ఉండాలా, టాప్ లెఫ్ట్లో ఉండాలా, టాప్ రైట్లో ఉండాలా, మిడిల్ సెంటర్లో ఉండాలా, మిడిల్ లెఫ్ట్లో ఉండాలా, మిడిల్ రైట్లో ఉండాలి, మనకు కనపట్ల. ఎందుకంటే మనం పేజీ కొద్దిగా ఇటువంటిప్పుడు ఏం చేద్దామంటే పేజీ యొక్క జూమ్ని తగ్గించుకుందాం. కంట్రోల్ కీ పట్టుకొని బ్యాక్లో అయితే జూమ్ బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి, సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైటు, బాటమ్ రైటు, అట్లనే బాటమ్ సెంటర్ మనకు కనపట్ల. ఎందుకంటే పేజ్ ఇంకా చిన్నది చేద్దాం. సో లెట్ ఇస్ స్మాల్. ఇప్పుడు చూడండి, సెంటర్, బాటమ్ రైట్, బాటమ్ లెఫ్ట్, సెంటర్. మనం ఏ అలైన్మెంట్ కావాలంటే ఆ అలైన్మెంట్లో మనం పేపర్ని ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనం చేసిన దాన్ని.
సో వద్దనుకుంటే లెట్ అస్ రిమూవ్ టు దట్. ఇవి ఆప్షన్స్. ఇది అట్లనే ఇప్పుడు ఈ టెక్స్ట్ని నేను దీన్ని పట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3D ఎఫెక్ట్లో కొద్దిగా ఇలా రొటేట్ చేశాను, బాగుంది. దీన్ని జరుపుదామని నేను ట్రై చేస్తున్నా కానీ జరగట్లా. వై? బికాజ్ ఆఫ్ అంటే దీనికి ర్యాపింగ్ ఫెసిలిటీ మనం ఇవ్వాలి. స్క్వైర్ అని ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు చూడండి జరిపితే పేరు స్ప్లిట్ అయిపోతుంది. ఈ పేరు కంటే మీకు బెటర్ ఏంటంటే నేను ఒక పారాగ్రాఫ్ టైప్ చేస్తాను. ఈ పేరంతా తీసేస్తున్నాను. సో నేను ఒక కంటెంట్ టైప్ చేస్తూ ఉన్నా. ఇలా ఆటోమేటిక్గా ఏమైపోతుందో చూడండి, అడ్జస్ట్మెంట్ అనేది ఆ ఇమేజ్ని, అంటే ఏదైతే వర్డ్ ఆర్ట్ గ్యాలరీ ఉంటుందో లేకపోతే రేపు ఇమేజెస్ ఉంటాయో వాట్ ఎవర్ ఇట్ మే బీ, అవన్నీ కూడా ఆటోమేటిక్గా సర్దుకుంటాయి. ఇప్పుడు నేను చూడండి దీన్ని కొద్దిగా చిన్నది చేస్తాను, లెట్స్ కొద్దిగా జరపంగా ఆటోమేటిక్ టెక్స్ట్ సర్దుకుందా. నేను దీన్ని కొద్దిగా చిన్నది చేస్తాను ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావడానికి. ఇప్పుడు చూడండి సర్దుకుందా. ఈ సర్దుకున్నప్పుడు మనకి టెక్స్ట్ ర్యాపింగ్ అనేది జరుగుతుంది వర్డ్ ఆర్ట్లో. ఈ ర్యాప్ అనేది ఇక్కడ చూడండి టైట్ అంటే ఇంకా దగ్గరికి టెక్స్ట్ తీసుకొని వస్తాను అనమాట. అలా కాకుండా టాప్ అండ్ బాటమ్ అంటే పైన కింద ర్యాపింగ్ అయితే, బిహైండ్ ద టెక్స్ట్ అంటే టెక్స్ట్ దాని పైన వచ్చేసింది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్ అంటే టెక్స్ట్ పైన ఇది వచ్చేసింది. అర్థమవుతుందా? లేదు నాకు ర్యాప్ కావాలనుకుంటే టైట్ అని పెట్టుకుంటా ఉంటా, స్క్వైర్ టైట్. ఓకే, దట్స్ ఇవి మనం ర్యాప్ చేసుకునే ఫెసిలిటీ. ర్యాప్ పెట్టకపోతే మనం ఏదైనా ఒక ఇమేజ్ని అటు ఇటు జరపలేం. దట్స్ వై వీ షుడ్ టేక్ ర్యాప్. మీరు ఎప్పుడైనా ఇమేజ్ పెట్టిన తర్వాత అటు ఇటు లాగలేకపోతున్నారంటే ఇమీడియట్లీ దాన్ని క్లిక్ చేసి ర్యాప్ అప్లై చేసుకోండి. మనం బ్యాక్ టు ఫ్రంట్, సెంట్ టు బ్యాక్ ఇవన్నీ చూసాం కూడా మనం. ఓకే, నెక్స్ట్ దీన్ని డిలీట్ చేసేస్తున్నా. దట్ ఈస్ ద ఇన్సర్ట్లో అదొక ఆప్షన్ మనకు వర్డ్ ఆర్ట్ కాలర్ అనేది. ఆ తర్వాత డ్రాప్డ్ ఇన్ మార్జిన్. వాట్ ఈస్ ద డ్రాప్డ్ అంటే అర్థం ఏంటంటే మీకు న్యూస్ పేపర్స్లో చూస్తుంటారు ఫస్ట్ లెటర్ని చాలా పెద్దదిగా హైలైట్ చేస్తూ ఉంటాడు న్యూస్ పేపర్స్లో, కొన్ని ఇంగ్లీష్ పేపర్స్లో, వాటిలో తెలుగు పేపర్స్లో కానీ. అట్లా మన పారాగ్రాఫ్లో కూడా మనం ఫస్ట్ లెటర్ని హైలైట్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, ఇక్కడ డ్రాప్ క్యాప్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ 3 లైన్స్కి తీసుకుంది. ఇన్ మార్జిన్ అంటే మార్జిన్లోకి వెళ్ళిపోయింది టెక్స్ట్ ఫస్ట్ లెటర్, లేదు నార్మల్ టెక్స్ట్ లాగా ఉండాలి. ఇంకా మనం ఏదైనా ఆప్షన్ మార్చుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఎన్ని లైన్స్ తీసుకుంది, నేను 2 లైన్స్కే సెట్ చేసుకుంటున్నా. ఐ టేక్ 2 లైన్స్ ఓకే ఇస్తే అప్పుడు 2 లైన్స్కే వచ్చింది. అది 3 లైన్స్ కావాలంటే 3 లైన్స్కి పెట్టుకోవచ్చు, 4 లైన్స్ కావాలంటే 4 లైన్స్కి పెట్టుకోవచ్చు. అది మనం ఆప్షన్ తీసుకునేదాన్ని వాడుకుంటాం డ్రాప్ క్యాప్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏముంది మనకి, ఇక్కడ యాడ్ సిగ్నేచర్ సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సిగ్నేచర్ లైన్ ఉంటుంది. ఈ సిగ్నేచర్ సర్వీసెస్ యాడ్ చేసుకోవాలంటే మనం ఇంటర్నెట్కి వెళ్ళాల్సి వస్తుంది. అలా లేకుండా ఉండాలంటే మనం మామూలుగా సర్వీస్ వరకు చాలనుకుంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఏం క్లిక్ చేశాను, ఇక్కడ నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సిగ్నేచర్ లైన్ అంటాం. ఇక్కడ ఎవరి పేరు, పర్సన్ పేరు ఏందనేది అడుగుతుంది. ఇక్కడ నేను పర్సన్ నేమ్ టైప్ చేశాను. ఆ తర్వాత ఎగ్జాంపుల్ అతని డిజిగ్నేషన్ ఏంది అని చెప్పాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మేనేజర్ అని ఇచ్చాను. సో ఈమెయిల్ అడ్రస్ ఏంది అని అడిగారు అనుకోండి. సో దట్ ఈమెయిల్ అడ్రస్ మనం టైప్ చేసాం. ఆ తర్వాత ఓకే ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక సిగ్నేచర్ జనరేట్ అయిపోయింది. ఈ సిగ్నేచర్ కూడా ఎక్కడొచ్చింది, యాడ్ కర్సర్ ఉంది అక్కడ వచ్చింది. దీన్ని జరుపుదాం ట్రై చేస్తే ఇట్ షుడ్ నాట్ బి మూవ్. ఎందుకని చెప్పాం కదా, వీటన్నిటికీ కూడా ఎప్పుడు కూడా ర్యాపింగ్ ఫెసిలిటీ అనేది కావాలి. ఏం కావాలి, ర్యాప్ స్క్వైర్ పెట్టుకోండి. అప్పుడు మీరు ఈ సిగ్నేచర్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. పేజీలో చివరి పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? సో కాబట్టి మనం ఈ సిగ్నేచర్ సర్వీస్ వాడేటప్పుడు ఎక్కడ పెట్టాలని చెయ్యాలంటే కంపల్సరీ ర్యాప్ ఇవ్వాలి. ఏదైనా ఇమేజ్ కానీ, వర్డ్ ఆర్ట్ గ్యాలరీ కానీ, షేప్స్ కానీ ఏదైనా ఇన్సర్ట్ చేసినప్పుడు దాన్ని మనకు కావాల్సిన లొకేషన్లోకి మూవ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని పిక్చర్ ఫార్మేట్లోకి వచ్చి దెన్ ర్యాప్ ఫెసిలిటీ అనేది మనం అప్లై చేయాలి. దెన్ ఓన్లీ మనకు కావాల్సిన దగ్గరికి మనం కంట్రోలర్ని మూవ్ చేయగలుగుతాం, లేకపోతే మూవ్ చేయలేము అనమాట. ఓకే, లెట్స్ క్లోజ్ దిస్ ఆల్సో. డిలీట్ చేసేద్దాం. విండోస్ ఒకటి పెట్టాము మనం, సర్వీసెస్ అనేది. ఇంకా నెక్స్ట్ ఏముంది ఇక్కడ, సర్వీసెస్ తర్వాత దీన్ని ఏమంటాం, ఇన్సర్ట్ డేట్ అండ్ టైం. ఈ ఇన్సర్ట్ డేట్ అండ్ టైంలో 2 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి ఇక్కడ ఇన్సర్ట్ డేట్ అండ్ టైం అని క్లిక్ చేయగలే మీరు ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసింది ఇక్కడ. కానీ ఇక్కడ అప్డేట్ ఆటోమేటిక్లీ టిక్ తీసేసి ఒకటి పెడతాను, ఇంకొకటి అప్డేట్ ఆటోమేటిక్లీ టిక్ పెట్టి ఒకటి పెడతాను. సో ఇది 58, ఇది 03 కదా. నేను ఇప్పుడు సేవ్ చేస్తాను. దీన్ని ఎక్కడ సేవ్ చేస్తాను, నేను నా లోకల్ సిస్టంలో సేవ్ చేసుకోవాలి. సో కాబట్టి నేను డెస్క్టాప్లో సేవ్ చేసుకుంటున్నాను. దాని పేరు సంపి అని పెట్టి సేవ్ ఇచ్చేసాను. లెట్స్ సేవ్. ఈ సేవ్ అయిన తర్వాత ఈ డేటా అనేది ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తాను కూడా ఈ డాక్యుమెంట్ని.
వర్డ్ డాక్యుమెంట్లోకి వెళ్ళి క్లోజ్ చేశాను. ఈ పి అనే డాక్యుమెంట్ని మళ్ళీ ఓపెన్ చేశాను. యాక్చువల్గా 3 సెకండ్స్లో ఉంది ఇందాక. సో బట్ వాట్ అబౌట్ దట్ 32 సెకండ్స్ అయింది మనం ఓపెన్ చేసి క్లోజ్ చేసేటికి. అంటే అప్డేట్ ఆటోమేటికల్లీ అంటే అర్థం ఏంటంటే వెన్ ఎవర్ వీ కెన్ ఓపెన్ దట్ డాక్యుమెంట్ ద కరెంట్ సిస్టమ్ టైమ్ విల్ బి షో. ఇదేంది వెన్ యూ కెన్ ప్లేస్ ద డేట్ దట్ డేట్ అండ్ టైం విల్ బి షోడ్. అంటే ఇది మారదు, ఇది మారిద్ది, ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. మీరు మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా కానీ ఆ 37 కాస్త మళ్ళీ ఇంకొక టైంకి మారిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేసామనుకోండి మనం, ఓకే దీంట్లో ఓపెన్ చేద్దాం, మనం లేటెస్ట్ దాంట్లో ఓపెన్ చేయాలి కదా. సో మనం గబక్కన డబుల్ క్లిక్ చేస్తే ఏమైందంటే నా సిస్టంలో 2 వర్షన్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ ఉంది కాబట్టి ఆ ప్రీవియస్ వర్షన్లో ఓపెన్ అయిపోయింది. అలా కాకుండా నేను దీంట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి ఇప్పుడు ఎంత అయింది 1812 అయిపోయింది. 37 4 కాస్త 37 అయింది, 37 కాస్త 12 అయిపోయింది. అంటే ద డేట్ అండ్ టైం విల్ బి ఆటోమేటికల్లీ అప్డేటెడ్. దట్ ఈస్ ద అప్డేట్ డేట్ అండ్ టైం. సో నెక్స్ట్ వాట్ అబౌట్ దట్ ఆబ్జెక్ట్ టు టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్. సో నేను ఎంఎస్ ఆఫీస్లో వర్క్ చేస్తాను, కానీ నాకు తెలియక అంతకుముందు నేను ఏం చేశానంటే ఒక నోట్ ప్యాడ్లో వర్క్ చేసి పెట్టుకున్నా. సో లైక్ చెప్పాలంటే నేనేం చేస్తాను, ఇప్పుడు దీన్ని కొద్దిగా మినిమైజ్ చేసుకుంటాను. సో మినిమైజ్ చేసుకొని ఇక్కడ డెస్క్టాప్ మీద నేను ఒక టెక్స్ట్ ఫైల్ రాసుకుంటున్నాను. ఏం ఫైలు? ఒక టెక్స్ట్ ఫైలు. ఈ టెక్స్ట్ ఫైల్లో నేను శాంపిల్ డేటా అని పెట్టుకున్నా. ఓకే, ఈ శాంపిల్ డేటాలో నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. సో వాట్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్ అంటే నేను నా దగ్గర ఉన్న సమ్ పైథాన్ నోట్స్లో నుంచి ఒక పారాగ్రాఫ్ని తీసుకొని వచ్చి అక్కడ కాపీ చేస్తా. ఓకే, సో పారాగ్రాఫ్ని తీసుకొచ్చి నేను అక్కడ కాపీ చేస్తా. ఎక్కడ? సో దీన్ని మళ్ళీ మినిమైజ్ చేసేద్దాం. ఎక్కడ? దీంట్లో నోట్ ప్యాడ్లో దీన్ని సేవ్ చేసేసేద్దాం. దీని పేరు ఏం పేరు? శాంపిల్ డేటా. వేర్ ద ఫైల్ ఈజ్ దేర్? డెస్క్టాప్. ఇప్పుడు మనం వర్డ్ అనే దాంట్లోకి వచ్చి నేను తెలియక నోట్ ప్యాడ్లో టైప్ చేసి పెట్టుకున్నా, లేదా నేను ఎంఎస్ వర్డ్ కొనకముందు నోట్ ప్యాడ్లో చాలా డేటా ఉంది నా దగ్గర, ఆ డేటా మొత్తం నేను దీంట్లో తెచ్చుకోవాలి. అప్పుడు సింపుల్గా ఇక్కడికి వచ్చేసి టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అంటాం. ఎక్కడుంది ఆ టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అనేది? నాకు డెస్క్టాప్లో ఉంది. ఆ డెస్క్టాప్లో నా ఫైల్ పేరు ఏం పేరు? ఇక్కడ ఏం కనపడుతుంది? అన్ని వర్డ్ ఫైల్స్ కనపడుతున్నాయి. నాకు కావాల్సింది టెక్స్ట్ ఫైలు. టెక్స్ట్ ఫైల్స్ ఫిల్టర్ చేసుకొని మీకు ఏం ఫైలు? శాంపిల్ డేటా అనే ఫైల్ని ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పారాగ్రాఫ్ కంటెంట్ ఎడగ వచ్చేస్తుంది. అయితే ఫార్మాట్స్ రావు, ఎందుకంటే టెక్స్ట్ ఫైల్లో ఫార్మాట్స్ ఉండవు కాబట్టి. ఇక్కడికి వచ్చాక మనం ఫార్మాట్స్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో అలానే మనం ఈ దాంట్లోకి ఒక ఆబ్జెక్ట్ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ అంటే లైక్ పెయింట్ బేస్ అనుకుందాం, మనకు తెలిసింది అదే కాబట్టి. మీకు మిగతా సబ్జెక్ట్స్ కూడా వస్తే వాటిలో ఆటో క్యాడ్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఫోటోషాప్లోకి వెళ్ళొచ్చు, పేజ్ మేకర్లోకి వెళ్ళొచ్చు, ఇక్కడ ఇచ్చిన అన్నింటిలోకి వెళ్ళొచ్చు అనమాట. నేనేం చేస్తానంటే సింపుల్గా మీకు అర్థం కావడం కోసం ఒక పెయింట్ బేస్లోకి వెళ్దాం. పెయింట్ బేస్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఏముండాలి? మనకి పెయింట్ బేస్ పిక్చర్ ఉంది. ఓకే ఇచ్చేసా. ఓకే ఇవ్వగానే ఇక్కడ ఇమీడియట్లీ పెయింట్ బేస్ వచ్చేది. ఇక్కడ నేను ఏదో ఒక చిన్న డ్రాయింగ్ లాగా వేసాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేస్తే ఆ డ్రాయింగ్ ఎడికి వచ్చేసింది. మళ్ళీ దీన్ని ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకోండి, మనం ఇక్కడే డబుల్ టైం క్లిక్ చేయగలే ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన సాఫ్ట్వేర్తో ఓపెన్ అయిపోయింది అనమాట. సింప్లీ అర్థమైందా? సో మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేయగలే ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోయి ఎడికి వస్తుంది. ఇలా మనం ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, ఇంతవరకు డిలీట్ చేద్దాం. నెక్స్ట్ అలానే ఒక ఈక్వేషన్ ఫార్మేట్ చేయాలంటే రెడీమేడ్ ఈక్వేషన్స్ ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎంఎస్ వాడు. సో వాటిలో మీకు ఏ ఈక్వేషన్ కావాలంటే ఆ ఈక్వేషన్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ లేదు మీరు ఓన్గా ఈక్వేషన్ని ఫార్మేట్ చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తాం? ఈక్వేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ ఏ న్యూ ఈక్వేషన్ అని చెప్పని క్లిక్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇట్లా ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను. దీంట్లో నాకు ఎక్స్ ఉండాలి, ఈ పైన వచ్చేసి 5 ఉండాలి. ఆ తర్వాత నాకు నెక్స్ట్ ఏం కావాలి అంటే 1 by 1 మనకు కావాల్సిన ఇక్కడ నుంచి తీసుకొచ్చుకొని మనం జనరేట్ చేయొచ్చు. సో లైక్ ఇక్కడ నాకు ఇది కావాల్సి వస్తే రూట్ ఇది కావాలి. సో రూట్లో ఏముండాలి నాకు? సో 45 ఉండాలి. ఇలా మనం ఓన్ ఈక్వేషన్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆల్రెడీ రెడీమేడ్ తీసుకొచ్చుకోవచ్చు, మనకు కావాల్సిన ఓన్ ఈక్వేషన్స్ కూడా మనం తీసుకొచ్చుకోవచ్చు అనమాట. ఇంక్ ఈక్వేషన్ అని చెప్పని ఇంకోటి ఉంటుంది. ఇక్కడ ఏంది, మనం మోర్ ఈక్వేషన్స్ ఫ్రమ్ office.com అంటే వెబ్సైట్లో మనకి అవైలబిలిటీ ఉన్నాయన్నీ తీసుకొచ్చుకొని వాటినైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయన్నీ ఏది కావాలంటే ఆ ఈక్వేషన్ వస్తుంది. అలా కాకుండా మనకి ఇంకొక స్పెషల్గా ఒకటి ఏమి ఇచ్చాడంటే ఇంక్ ఈక్వేషన్ అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ ఇంక్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటంటే మనకు ఒక కర్సర్ వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే రాస్తామో x² అది ఏమి ఐడెంటిఫై చేయలేకపోయింది. క్లియర్ రాసేస్తా నేను x2 y⁴ అని వచ్చింది.
సో దానికి అర్థమయ్యేటట్టు మనం రాయగలగాలి. సో అర్థమవుతుందా? దానికి అర్థమయ్యేటట్టు అంటే బ్లండర్ భాషలో రాయాలి. ఇక్కడ ఎక్స్ పెడితే ఎక్స్ వస్తుంది, ఇక్కడ 2 పెడితే 2 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ప్లస్ వై పవర్ ఆఫ్ 5 అంటే ఇలా కూడా మనం ఈక్వేషన్ నీట్గా జనరేట్ చేసుకోవచ్చు. ప్లస్ నాకు ఇక్కడ రూట్ కావాలి, రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 3. సో అదేమైంది, ఐకి టచ్ అయింది కాబట్టి మనం కంట్రోల్ జెడ్ కొడితే దీన్ని బ్యాక్ చేసేయాలంటే ఎరేజర్ తీసుకొని ఇంతవరకు ఎరేజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ రాసుకోవాలంటే లెట్స్ రైట్. నాకు ఇక్కడ 3, ఇప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్ పవర్ ఆఫ్ 3 వచ్చేసింది. ఇప్పుడు ఇన్సర్ట్ అన్నామంటే ఆ ఫార్ములా ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. సో మనం పెన్తో కూడా మనకు కావాల్సినట్టు ఒక ఫార్ములా జనరేట్ చేసి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో అదొక మెథడ్. ఇవి మనకి బేసిక్గా ఇన్సర్ట్లో ఉన్న ఆప్షన్స్. ఆల్మోస్ట్ మనం ఇన్సర్ట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూసాము, కాకపోతే ఇక్కడ మనకి ఆటో టెక్స్ట్ అనేది ఒకటి చూడలేదు. నెక్స్ట్ డాక్యుమెంట్ ప్రాపర్టీస్ అంటే ఏం లేదు. ఈ కంపెనీ పేరు ఏందో తెలియాలనుకో మనకి, లైక్ కర్సర్ ఇక్కడ పెట్టేసి దీంట్లోకి వెళ్ళి దీంట్లో డాక్యుమెంట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి కంపెనీ నేమ్ అనగానే అక్కడ కంపెనీ నేమ్ టైప్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం టైప్ చేయకుండా చెప్పడం కోసమే నేను కొద్దిగా వెయిట్ చేసి తర్వాత చెప్తానని చెప్తుంది. ఎందుకంటే మనకి బిబిలోగ్రఫీ అని రిఫరెన్సెస్ అని చెప్పని వేరే టాపిక్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేనేజ్ సోర్సెస్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ డేటా మొత్తాన్ని జనరేట్ చేస్తాం న్యూ అని చెప్పని. ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత వాటిని వాడితే మనకి దాని యొక్క పర్పస్ ఏందనేది తెలిసిద్ది అనమాట. అందుకోసం ఆ ఆప్షన్ వరకు వదిలేస్తున్నా. నెక్స్ట్ మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు వర్క్ చేద్దాం. సో తర్వాత ఇంకా మనకి నెక్స్ట్ మెనూ ఏంది, ఇక్కడ మనకి డ్రా అనేది ఉంది. ఇది మనకి కొత్తగా ఆఫీసు 19 కాడి నుంచి వచ్చింది, కానీ ఇప్పుడు మీరు అక్కడ 2007లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఫెసిలిటీ అక్కడ ఉండదు. ఓకే, లేటెస్ట్ వర్షన్స్లోనే ఇది ఉంటుంది. అంటే జస్ట్ లైక్ పెయింట్ బ్రష్లో లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోలర్ లైన్ ఉంది. సో మనకి రోలర్ లైన్ ఆన్ చేయగానే ఏమొచ్చింది, ఇక్కడ 45 degrees యాంగిల్ రోలర్ లైన్ వచ్చిందా? రోలర్ లైన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్. ఎందుకంటే వర్టికల్ హారిజాంటల్ ఆల్రెడీ మనకు ఉంది, అర్థమైందా? సో ఇక్కడ మనకి చూడండి, ఇదేంటి సెలక్షన్ అంటాం. అంటే నేను ఒక బ్రష్ పెట్టి ఏదో ఒక గీసాను, దీన్ని తీసేయాలి. నేను ఈ సెలక్షన్ పెట్టి ఇలా గీస్తే అంతవరకు సెలెక్ట్ అయిపోయింది, డిలీట్ చేస్తే ఎగిరిపోయింది. ఇవన్నీ బ్రష్లో టైప్స్ అనమాట. మనం ఎలా కావాలంటే అలా బ్రష్లో టైప్స్ అనమాట. ఇదొక టైప్ ఆఫ్ బ్రష్, ఇది క్రేయన్ టైప్ ఆఫ్ బ్రష్, ఇదొక టైప్ ఆఫ్ ది బ్రష్, ఇదొక టైప్ ఆఫ్ ది బ్రష్. అర్థమవుతుందా? ఈ బ్రష్లో సైజు పెంచుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి పట్టుకోండి, ఆటోమేటిక్గా సైజులు వస్తాయి. మీకు కావాల్సిన సైజు తీసుకోవచ్చు, మీకు కావాల్సిన ఆర్ట్ కూడా తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు గీస్తే ఆ ఆర్ట్ తోటి ఆ ఇమేజ్ వస్తుంది. రోలర్ లైన్ ఆఫ్ చేస్తాను. ఇంక్ టు షేప్ అన్నాను అనుకో, నేను ఏదన్నా ఇలా గీస్తే ఆటోమేటిక్గా ఆ షేప్ అయిపోయింది, నేను కష్టపడకుండా. అర్థమైందా? నేను ఇలా గీసాను, ఆటోమేటిక్గా అది ఏమైపోయింది, అది ఏ షేప్ రాలేదుగా. ఏదన్నా షేప్ ఉంటే లైక్ ఒక ట్రయాంగిల్ గీసామనుకోండి, అది ట్రయాంగిల్ షేప్ అయింది. లేదు ఒక స్టార్ లాగా గీసామనుకోండి, ఆ స్టార్ షేప్ అవుతుంది. దానికి పాసిబిలిటీ ఉండాలి. సో ఇఫ్ పాసిబుల్ ఈజ్ దేర్ దెన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్. సో దట్స్ అనమాట. మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా మొత్తాన్ని డ్రాగ్ చేసి వదిలితే దెన్ ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి క్లియర్. సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్ టు మ్యాథ్. అంటే మనం రాసిన ఇంక్ తోటి మనం ఏదన్నా రాసి దాన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్ కింద కూడా తయారు చేయొచ్చు. లైక్ నేను క్లియర్ చేసేస్తాను, మొత్తాన్ని క్లియర్ చేసి డిలీట్ చేద్దాం. మొత్తం సెలెక్ట్ అవ్వలేదు, మొత్తం సెలెక్ట్ చేసి డిలీట్ చేద్దాం. ఇప్పుడు నేను పెన్ తీసుకొని ఏం చేస్తానంటే ఎక్స్ పైన 2 అని రాశాను. ఇప్పుడు ఇంక్ టు మ్యాథ్ అన్నాం అనుకో, అది మ్యాథమెటికల్ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ రాయాల్సిందే, ఇక్కడ రాసింది మనకి కన్వర్ట్ కాదు. ఓకే, అయితే మనం ఏదైనా రాసిన దాన్ని ప్లే చేసుకుంటే అది ఎలా రాసామనేది చూపించింది అనమాట. ప్లే చేస్తే ఇక్కడ మనం ఎలా రైట్ చేసామని చూపించింది అనమాట. ఇది ఎందుకంటే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట, మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయడం కోసం. ఓకే, సో ఫస్ట్ ఈ ఇన్సర్ట్లో బ్యాలెన్స్ చూడండి, ఆ తర్వాత మిగతా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే.